అక్కడ పెట్టారు మీకు. ఈయన తదాస్తు దేవతలు అన్నాడు, ఆయన సిరిసిరిలో ఎక్కడో మొక్క అన్నాడు. కానీ ఆ 3 అక్షరాల్లో అదృష్టం నేను చెప్తున్నానండి. వి అంటే విక్టరీనిచ్చి, కే అంటే కాసులు కురిపించే, ఏ అంటే అదృష్టాన్ని ఇచ్చే ఫిలిం వికేఏ ఫిలిం. అయిపోయింది కదా. మీ ముగ్గురు పేరులోనే ఉంది ఆ అదృష్టం, ఆ కవసులు, ఆ విక్టరీ అన్నీ ఉన్నాయి. మరి అతను ఆశ, మానవుడికి ఆశ ఇది సాధించాలి అని. అతను హీరో అవ్వాలని అతని ఆశ, అమ్మ ఆశీస్సు, ఈ 2 కలిపి ఆశీస్ అయ్యాడు ఆయన హీరో. సో ఆయన నుండి బావమరుదులు బతకకోరతారంటారండి. మేనమామ మేనల్ని చూసుకోక ఎవరిని చూసుకుంటారు? ఇక వాళ్ళు ముగ్గురు అంత ఇదిగా అతన్ని కాపాడుకుంటూ వచ్చారు. మరి ప్రభుత్వాలు నోట్లను రద్దు చేయగలమేమో కానీ ప్రేక్షకులకి సినిమాల మీద ఉన్న ప్రేమను మాత్రం రద్దు చేయలేరు ఎవరో. ఎక్కడి నుంచైనా వచ్చేస్తారు వాళ్ళు, ఎక్కడి నుంచైనా వచ్చేస్తారు. మీరు చూశారు మొన్న సంక్రాంతి సినిమాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు? పుట్టలోంచి తీసినట్టు తీసి బయటకు వచ్చేసారు ఒక్కొక్కళ్ళు. అది సినిమా అంటే ఉన్న మోజు. దీనికి మరి ఇన్ని మనం చెప్పుకున్నాం అదృష్టాలన్నీ. ఇంకొక ఆయన ఉన్నాడండి అక్కడ, రామ్ భీమన. రాముడు త్రేతాయుగం వాడు, భీముడు ద్వాపరయుగం వాడు, 2 యుగాలకు కలిపి ఉన్నాడు అక్కడ ఆయన. ఏం మామూలు తెలివితేటలు అవి, 2 యుగాల తెలివితేటలతో ఉన్నాడు. పైగా ఎక్కడ చేసావు నువ్వు అంటే లండన్లో డిఎఫ్టీఏ చేశాడంట ఆయన. అది క్లియర్గా టీజర్లో కనపడింది, మీరు చూసి ఉంటారు. అంటే మనం చిన్నపిల్లాడిని గవికిని పొగిడేస్తే అది కొంచెం ఎక్స్ట్రాలా కనిపిస్తుంది, కానీ ఒక హాలీవుడ్ టీజర్ లాగా ఉందండి అతను తీసింది. ఎందుకంటే లండన్లో నేర్చుకున్నాడు కాబట్టి ఆ వర్క్ని, ఆ స్టైల్ అతనికి వచ్చేసింది. నువ్వు అసలు మామూలు తెలుగు ఫైటర్ లాగా లేవయా, అద్భుతంగా ఉన్నాయి. అజయ్ ఘోష్, నువ్వు బెంగాల్ పేరు పెట్టుకున్నావు, నా భుజం మీద రంగు నీ రంగు ఒకటే ఇందాకే చెప్పావు. అసలు ఒక అద్భుతం. చిన్నపిల్లలు మేము పెద్ద సినిమా రాయటానికి 75, 76, 77, 78, 79, 80 తన్నుకుంటానే ఉన్నాం. మరోమలు పాడేసి, చలిచేమలాడేసి, ఈ చరిత్ర ఆడేసి, ఇది కాదు ముగింపు ఆడేసి, ఈ పిల్లకి పెళ్ళి. అప్పుడు ఇండస్ట్రీ ఇలా చూసింది, ఎవరి ఇళ్ళు ఇలా అడిచేస్తున్నారు అని. అలా ఈ పిల్లాడికి అంత కష్టం లేదండి, తెలిసిపోయింది. ఈ సినిమాని ముందే వచ్చేస్తారా నేను చూడటానికి. నువ్వు 95 నుంచి 60కి ఎలా వచ్చావో మాకు తెలియదు, కానీ డెఫినెట్గా మాత్రం 100 రోజుల సినిమా హీరోలాగా ఉన్నావు క్లియర్గా చూస్తా. అంటే ఆ అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది, ఎవరో మరి ఆ అమ్మాయి పేరు తెలీదు. మా మణిశర్మ అద్భుతాలు సృష్టించిన మ్యూజిక్ డైరెక్టర్. మరి ఆయన అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి ఉంటాడు, రేపు ఆడియోలో తెలుస్తుంది ఆయన ఏమి ఇచ్చాడు. ఒక టీజర్ అంటే ఏంటంటే, అన్నం ఉడికిందో లేదో తెలవటానికి అన్నం అంతా రుచి చూడక్కర్లేదు, ఒక మెతుకు ముట్టుకుంటే చాలు అంటారండి. అంటే ఉడికిందో లేదో ఆడవాళ్ళకి తెలిసిపోతుంది, ఉడికింది అంటారు. అలాగే ఈ సినిమా హిట్ అవుతుందో లేదో కొండంతా చూడక్కర్లేదు, మెతుకు ముట్టుకుంటే తెలిసిపోతుంది, ఆ మెతుకు అదిరిపోయింది ఇప్పుడు టీజర్ రూపంలో. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి, నువ్వు ముందు సినిమా ఏం తీసావు నాకు తెలియదు, కానీ ఇందులో ఆకతాయి ఏంటయ్యా అన్న ఇందాక 5 నిమిషాలు కథ చెప్పాడు, నాకు అర్థమైపోయింది. ఈయన తాయిని వెతుక్కునే ఆకతాయి కథ ఇది. తాయి అంటే అమ్మ, అమ్మను వెతుక్కునే ఆకతాయి కథ. నీ అమ్మ ఆశీస్ కూడా తాయిని వెతుక్కోవడంలో ఇక్కడ కూడా కలిసి వచ్చిందంటే ఒక అద్భుతమైన చిత్రాన్ని నువ్వు చేసావు నాన్న, మేనమామల ఆశీస్సులతో. వాళ్ళందరినీ చూడు, వాళ్ళందరూ ₹1 మమ్మల్ని ఆపకుండా, దాన్ని మించిన పుణ్యం మరొకటి లేదండి. సాయంత్రానికి కష్టపడిన డబ్బులు ఖురాన్లో చెప్తాడు మహమ్మద్ ప్రవక్త, పని చేసిన వాడి ఒంటి మీద చెమట ఆరకు ముందు వాడి డబ్బులు వాడి చేతిలో పెట్టు అని. అలా పెట్టారని నిన్ను చెప్తారు మరి. సో మహమ్మద్ ప్రవక్తని మీరు పాటించారు. సో ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించి ఆ బిడ్డ ఎన్నో సినిమాలు మళ్ళీ చేయాలి, ఆ అమ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వరదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధి. ఇంతటి గొప్ప సుదినం రోజున వీరందరి ముందు, మీ అందరి ముందు ఉండేటువంటి భాగ్యాన్ని నాకు కలిగించినందుకు ఆ భగవంతునికి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఇవాళ ఇది ఒక అద్భుతమైన రోజు. మనం టీజర్ చూసాం,
ఒక ఎనర్జీ కనబడుతున్నది అందులో. ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు ప్రొడ్యూసర్స్ని చూసాం. హీరో వారి మేనల్లుడు, ఒక ఫ్యామిలీ రిలేషన్ తెలుస్తున్నది, ఎంత అవినాభావ సంబంధం. వాళ్ళు సినిమా తీయాలి అనుకుంటే దే కెన్ మేక్ ద మూవీ. ఎస్టాబ్లిష్డ్ హీరోని పెట్టి సినిమా తీసేయచ్చు, వ్యాపార సరళిలో డబ్బులే ఆలోచించుంటే. బట్ రిలేషన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, వాళ్ళ అక్కయ్యకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, మేనల్లుని పైకి తీసుకురావాలని సంకల్పించారు. మన భారతదేశంలో హిందీ సినీ పరిశ్రమలో కరణ్ జోహార్ అని ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు. హిందీకి ఒక కరణ్ ఉంటే మన తెలుగుకి ముగ్గురు కరణ్లు ఉన్నారు. కుచ్చు కుచ్చు హోతాహా ఇలాంటి సినిమాలు తీసినటువంటి ఆయన. వీళ్ళ దగ్గర నుంచి ఎన్ని సినిమాలు రాబోతున్నాయో రాష్ట్రంలోకి రాబోయే రోజుల్లో మనం ఆలోచించుకోవాలి. అలాగే మన హీరోని చూసినట్లయితే, నేను సినిమా చేసేసాను, బ్రహ్మాండంగా ఉన్నాను కదా, మా మోయాలు సినిమా తీశారని చెప్పటమే కాకుండా దానికి ముందుగా వాళ్ళ అమ్మగారిని గుర్తు చేసుకున్నాడు. ఎవరైతే తల్లిని గౌరవిస్తారో, తల్లిని పూజిస్తారో, తల్లిని ఎక్కడో పెట్టాలని చూస్తారో వాళ్ళకి అవధులు లేవు. స్కైస్ ఓన్లీ ద లిమిట్, హీ కెన్ గ్రో లైక్ ఎనీథింగ్. సో నిజంగా అతని జీవితం ధన్యం, అటువంటి మేనమామలు, అటువంటి తల్లి ఉండటం. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ ఫ్యామిలీ. సో దే హ్యావ్ టేకెన్ అట్మోస్ట్ కేర్. రామ్ నాకు ఈ సినిమా బిగినింగ్ కాకముందు నుంచి, కథ రెడీ చేసుకున్నప్పటి నుంచి, వాళ్ళని కలిసినప్పటి నుంచి, ఎప్పుడెప్పుడు కలిశాడో, ఏ ఏ సందర్భాల్లో కలిశాడో కూడా నాతో షేర్ చేసుకుంటుండేవాడు. సినిమా బిగినింగ్ ముందే, గురువుగారు మీకు వచ్చి మొత్తం కథ చెప్పాలి, మీ క్యారెక్టర్ కూడా కథ చెప్పాలన్నాడు. ఎన్ని ఫోన్లు చేసినా ఇట్స్ అ గాడ్స్ ప్లాన్, ఐ డోంట్ నో, వీ కుడ్ నాట్ మీట్ ఈచ్ అదర్, కలవలేకపోయాం ఫోన్లోనే. ఎప్పుడు ఫోన్ చేసినా నేను అక్కడున్నాను. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చాడు నాకు చెప్పడానికి, నేను విజయవాడలో లేను, వైజాగ్ పోయాను. చూడండి. సో ఐ లాస్ట్ ద ఆపర్చునిటీ టు యాక్ట్ ఇన్ దిస్ ఫిలిం. బట్ అయినా నన్ను పట్టుకొని ఒక క్యారెక్టర్ ఇచ్చి చేయించాడు. సగం చేశాను, నెక్స్ట్ పార్ట్ చెయ్యాలి. మరుసటి రోజు షూటింగ్, ఒకరోజు ముందు చెప్పారు, వచ్చేసాను ఫ్లైట్లో. నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్. అర్ధరాత్రి ఐ నీడ్ టు గో టు ఢిల్లీ, అర్జెంటుగా ఢిల్లీ పరిగెట్టాల్సి వచ్చింది. నేను మళ్ళీ అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్ చేసి, రామ్ నేను ఢిల్లీ వెళ్తున్నానమ్మా, మరి అలా ఏం చేయను, నా పరిస్థితి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రమ్మన్నాడు, వెళ్ళిపోతున్నాను అన్న. సరే మొత్తానికి సినిమా కంప్లీట్ చేశాడు, నా సీన్లు అక్కడ కూడా ఎగిరిపోయినాయి. చూడండి, గాడ్స్ ప్లాన్. బట్ స్టిల్ హీఈస్ థింకింగ్ ఎంటైర్ సినిమాలో ఎక్కడన్నా ఒకసారన్నా గురువుగారిని చూపించాలి, ఏ సీన్లో చూపించాలి. అతని తపన. హీ వోంట్ లూజ్ ఎనీబడి. తన యొక్క ప్రయాణంలో ఎవరుంటే వాళ్ళని అందరినీ మంచిగా కలుపుకుంటూ, అందరి ద్వారా తనకు కావాల్సింది తీసుకుంటూ, అందరి మన్ననలు పొందుతూ, ఒక హంబుల్ నేచర్, ఒక సిన్సియారిటీ. అలాగే ఈ అబ్బాయిలో ఒక సిన్సియారిటీ, క్రమశిక్షణ. వాళ్ళ ముగ్గురు ధైర్యం చేశారంటే వాళ్ళ మేనల్లుడి మీద చిన్నప్పటి నుంచి అతను చూసినటువంటి అతని పెరుగుదల, అతని యొక్క క్రమశిక్షణ చూసి ఆ నమ్మకం అతని మీద ఉంచారు. అతను కూడా దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. సో ఆ టీజర్ చూస్తే చూడండి, ఇక్కడ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న టీజర్ కూడా హీరో హీరోయిన్ ఇద్దరు ముందుకు అడుగేస్తున్నారు. పద మనం హిట్ కొడదామని పరిగెడుతున్నారు వాళ్ళు. ఇట్స్ అ గాడ్స్ ప్లాన్. ఎవ్రీథింగ్ మణిశర్మ గారిని సెలెక్ట్ చేసుకున్నారు మ్యూజిక్. చూడండి, మరి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇలా చేశారు. ఆ భగవంతుడు ఉన్నాడని అందరం విశ్వసిస్తున్నామా లేదా? ఏంటి ఎవరు మాట్లాడలేదు, భగవంతుడు లేడా? భగవంతుడు ఉన్నాడు అని అన్న వాళ్ళందరూ చేతులెత్తండి. ఆ భగవంతుడి అధీనములో తదాస్తు డిపార్ట్మెంట్ కూడా ఒకటి ఉంది. ఆయన ఇక్కడ మనందరం మాటలు వింటున్నాడు. ఈ టీచర్ ఆయన కూడా చూశాడు, చేసేటప్పుడు చూశాడు. ఆయన తదాస్తు అంటున్నాడు. తదాస్తు తదాస్తు తదాస్తు. అందరూ తదాస్తు అని ఆశీర్వదించండి. తదాస్తు తదాస్తు తదాస్తు. ఆల్ ది బెస్ట్. మా గురువు గారు ఇంతమంది సమక్షంలో నేను ఉండటం, మా సోదరుడు తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంట్ వీళ్ళందరి మధ్యలో ఉండి ఇవాళ చక్కటి విషయాలు మనం మాట్లాడుకున్నందుకు మా పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రజలకి, ప్రేక్షకులకి వారధులు మీరు దీన్ని ఎంత బాగా ప్రమోట్ చేస్తే, ఇది ఎంత బాగా సక్సెస్ అయితే, రేపు పొద్దున వాళ్ళ ఇండస్ట్రీలో ఎన్నో గొప్ప ఘనకార్యాలు సాధించి ఎంతోమందికి అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు ఆ ప్రొడ్యూసర్స్. డిమానిటైజేషన్ రోజుల్లో సినిమాలు ఎన్నో ఆగినాయి. ఏ ఒక్క పూట కూడా సినిమా ఆగకుండా వాళ్ళు ఎలా తిప్పలు పడ్డారో, ఎలా ఇబ్బందులు పడ్డారో, ఇంత నొప్పి కలగకుండా వాళ్ళు షూటింగ్ కంప్లీట్ చేయించారు. ఆ ఘనత నిజంగా ఈ చరిత్రలో వాళ్ళకి దక్కింది. సో కంగ్రాచులేషన్స్ టు యూ సార్, కరణ్ బ్రదర్స్కి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. షూర్ గారి ముందు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సార్ అంటే మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్.
మీ డైలాగ్స్ విన్నప్పుడు ఊర్లో విజిల్ కొట్టేవాడిని సార్. ఆకతాయిలో నేను ఆకతాయి అండి, అందుకే లేట్గా వచ్చాను, అందుకే టీజర్ మిస్ అయిపోయాను. ఇంకా మా డార్లింగ్ డైరెక్టర్ గారు చెప్పాలంటే డార్లింగ్ కన్నా ఎక్కువ, సూపర్ డార్లింగ్ లవ్ యూ. ఈ మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ప్రొడ్యూసర్ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నిజంగా డిమోనిటైజేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు డబ్బులకి చాలా టెన్షన్ పడ్డామండి. రేపు నుంచి ఏటీఎంకి ఎలా వెళ్ళాలి, ఏంటి మన పరిస్థితి అనుకున్నాం. నెక్స్ట్ డే ఫోన్ చేసి కొత్త నోట్లు ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. మళ్ళీ ఆడియో ఫంక్షన్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. మీడియా మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్టేజ్ మీద ఉన్న రామకృష్ణ గౌడ్ గారికి, ది గ్రేట్ పర్చూరి గోపాలకృష్ణ గారికి, మా గురువు గారు వరప్రసాద్ గారికి నా శిరస్సు నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. సార్, మీ పుస్తకాలు చదువుకొని ప్రాక్టీస్ చేసుకున్నాను సార్ చిన్నప్పుడు. మీరు దర్శకత్వం మీద బుక్స్ వచ్చాయి సార్. కాలేజీలో చదువుకున్నప్పుడు డబ్బులు పోగు చేసుకొని కొనుక్కునేవాళ్ళం సార్. సో వెరీ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. ఈరోజు మీరు నా సినిమాకి టీజర్ లాంచ్కి వచ్చినందుకు నాకు అన్నిటికన్నా చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో. వరప్రసాద్ గారికి దీనికోసం చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలామంది చెప్తా ఉన్నారు నువ్వు చాలా అదృష్టవంతుడు అని. నమ్మేవాడిని కాదు. నవ్ ఐ రియల్లీ బిలీవ్ అండి, నేను చాలా అదృష్టవంతుడు అండి. ఇప్పుడు నమ్ముతున్నాను నేను. ఐఎమ్ సో లక్కీ. తెలుగులో ఎవరి దగ్గర పని చేయకుండా ఒక రెండో సినిమాకే ఇంత పెద్ద క్యాస్ట్ అండ్ క్రూ, ఇంత పెద్ద సినిమా, ఇంత మంచి అవుట్పుట్తో చేయగలిగానంటే కంప్లీట్లీ రియల్లీ ఏదో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎందుకు లక్కీ అంటున్నానండి, చిన్న సినిమాగా స్టార్ట్ చేసుకుందాం, హమ్తో మన సినిమా అయిపోయిన తర్వాత ఇట్స్ ఒక 1 year లాంగ్ గ్యాప్ వచ్చేసిందండి. సో ఐ బీన్ థింకింగ్ ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఎవరు వస్తారు బట్ ఫైనల్లీ బై గాడ్స్ గ్రేస్ విజయ్ కరణ్ గారు, కౌశల్ కరణ్ గారు, అనిల్ కరణ్ గారు, ఈ సినిమా హిట్ అయితే ఫస్ట్ క్రెడిట్ గోస్ టు ది ప్రొడ్యూసర్స్ అండి. ఫ్లాప్ అయితే నాదేనండి. అది ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ రైట్ నౌ. బాగోపోతే అది నా ఫాల్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ సార్. వాళ్ళు నాదేం లేదు సార్. ఈ సినిమాకి ఎంత బాగా జరిగినా కంప్లీట్లీ టాప్ టు ఎవ్రీథింగ్ బిహైండ్ వెనక ఉండి ఏ రోజు అంటే చాలామంది ఆడియో ఫంక్షన్స్ నేను టీవీలో చూస్తూ ఉంటే ప్రొడ్యూసర్లు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశారంటే అబ్బబ్బుస్ ఏంట్రా బాబు అనుకున్నాను. కానీ నేనే వాళ్ళు చెప్పొస్తుందని నేను అనుకోలేదు నిజంగా. ట్రస్ట్ మీ, నేనే ఏంట్రా బాబు అందరు చెప్పే 10 ఆడియో ఫంక్షన్స్లో 9 ఆడియో ఫంక్షన్స్ ఇలా చెప్తారు. నేను అట్లా చెప్పదలుచుకోలేదండి, కానీ నాకు తప్పట్లేదు, అదే చెప్పాల్సి వస్తుంది. ఒక్క చోట కూడా ఏ రోజు మేము అనుకున్న బడ్జెట్ వేరండి, ఓపెన్లీ స్పీకింగ్, బట్ మేము ఖర్చు పెట్టింది వేరు, మేము అనుకున్న డేస్ వేరు, చేసింది వేరు. ఎక్కడ అవుట్పుట్లో ఏ రోజు వచ్చి ఇది ఎందుకు చేస్తున్నావు, ఇది ఎక్కడ అని అడగకుండా దగ్గరుండి చేసుకొని ఏది అవసరమో ఏది అవసరం లేదో చూసుకుంటా ఎవ్రీథింగ్. ఇంకో విషయం ఏంటంటే అండి, ఈ దీనికైతే పని చేసిన వాళ్ళందరూ వేరే డబ్బులు ఇచ్చి ఒక కాంట్రాక్ట్లో ఒక బిజినెస్ మోడ్లో జరగలేదండి. ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు ఉన్న వాళ్ళు ప్రతి రామకృష్ణ గౌడ్ గారు నాకు ఫ్యామిలీ మెంబర్ లాగా ఫస్ట్ నుంచి ఆయన మాకు మార్గదర్శనంలో ఆయన వెళ్తూ ఉండేవాడిని. గురువు గారు ఒక 5-6 ఏళ్ల నుంచి అండి, హమ్తో ముందల నుంచి కూడా ఆయన సజెషన్స్ తీసుకుంటూ ఉండేవాడిని. ఆశీష్ జస్ట్ లైక్ మై బ్రదర్. ఏ రోజు ఒక ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళగా ఒక్క క్షణం కూడా ఇప్పుడు బిహేవ్ చేయలేదండి. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ చేసే ముందు చాలా అనుకున్నాను, చేసే ముందులో ఎలా ఉంటుందో, ఎలా మాట వినరేమో అని. చిన్న పిల్లోడు, 5వ తరగతి పిల్లోడికి ఒక ప్రిన్సిపాల్ ఎలా మాట్లాడతాడో అలా చాలా డిగ్నిఫైడ్, చాలా డిసిప్లిన్డ్గా పనిచేశాడు. దిస్ ఈజ్ కంప్లీట్లీ క్రెడిట్ గోస్ టు ఎవ్రీబడి అండి. నెక్స్ట్ నవీన్ ఈజ్ జస్ట్ లైక్ మై బ్రదర్, మై ఫ్రెండ్. రోజు ఆడుకుంటూ పాడుకుంటూ చేసుకునేవాళ్ళం. అజయ్ ఘోష్ గారు అయితే ఆయన సెట్లోకి వస్తే మాకు ఇన్స్పిరేషన్ వచ్చేది. ఆయన చూస్తుంటే ఇంత బాగా ఇన్స్పిరేషన్ అండి. సమ్ పీపుల్ దిస్ ఫిల్మ్, నేను ఈ ఫిల్మ్ చేశాను, నేను పేరుకే దర్శకుడినండి. నేను యాక్చువల్లీ దిస్ ఈజ్ లైక్ ఎ కాలేజ్. వీళ్ళందరూ లెక్చరర్స్ అండి, నేను స్టూడెంట్. అందరి దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రిన్సిపల్స్, సుమన్ గారు, నాగేంద్ర బాబు గారు, రామ్కి గారు, పోసాని కృష్ణమూర్తి గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళందరూ వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క లెజెండ్స్ అండి. ఐ వర్క్ విత్ లెజెండ్స్. రెండో సినిమాకి ఇంతమందిని దర్శకత్వం వహించడం అనేది అది నిజంగా నేను ఎందుకు చెప్తున్నాను లక్కీ అని. నెక్స్ట్ మురళి గారు అండి. వీ బీన్ ట్రావెలింగ్ సిన్స్ ఏజెస్, నియర్లీ 10 ఏళ్ల నుంచి మేము ట్రావెల్ చేస్తూ ఉన్నాం. ఆ కథ ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితమే ఆయన చెప్పేశాను నేను. సో ఇట్స్ ఏ కేక్ వాక్ ఫర్ మీ. నందు మాస్టర్ అండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్షన్ బేస్డ్ ఉంది, తక్కువ బడ్జెట్లో ఒక యాక్షన్ చేయాలి అనుకుంటున్నప్పుడు 2-3 డాన్స్ మాస్టర్, ఫైట్ మాస్టర్స్ని, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్స్ని మీరు మాట్లాడినప్పుడు నాకు చాలామంది భయపెట్టేశారండి ఆ బడ్జెట్ చెప్పి. సో నేను ప్రామిస్ ప్రొడ్యూసర్స్ 1 బడ్జెట్, నేను దాంట్లోనే చేయాలని చాలా తప్పలు పడతా ఉన్నప్పుడు ఈజ్ వెరీ సిన్సియర్ గా అండి, వెరీ గుడ్ గా. అంటే చెప్పిన అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పనిచేస్తారు ఈ సినిమాకి, అట్లా ఉంది.
బయటోడు ఎవడో నేను అనుకోలేదు. నాగేంద్ర బాబు గారి దగ్గర నుంచి ఆయన 10 దాకా పని చేయించేవాడిని, 10 దాకా చేసేవాళ్ళు. 10కి కూడా ఆయన రానా ఇంకో షాట్ తీసుకుంటాం అన్నారే కానీ అందరు యాక్చువల్ నాకు చెప్పేవాళ్ళు టైం చూసుకుంటారు ఆ రైతే అని. సినిమాకి అట్లా ఏం జరగలేదండి. సో చాలా బాగా జరిగింది. అండ్ కొరియోగ్రాఫర్స్ కానివ్వండి, మణి శర్మ గారు కానివ్వండి, అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ దీనన్నిటికీ వెనకుండి నాకు ఒక పట్టాల్లో 2 పట్టాల్లాగా 2 ఉంటాయి కదా ఒక ట్రాక్కి. నేను ఒకటైతే మా కెమెరామెన్ అండి, హీస్ మై బ్రదర్, మై ఫ్రెండ్, హీ ఈజ్ నాట్ హియర్. ఇద్దరం దగ్గర నుండి నడిపించాము దీని అందరిని. మళ్ళీ మాకు సతీష్ గారు, శ్రీరంగం సతీష్ గారు మాకు ఫస్ట్ నుంచి దాన్ని ట్రాకప్ చేసి ముందుకు తీసుకెళ్లారు. తర్వాత క్యాస్ట్ అండ్ క్రూ, ఆర్టిస్ట్, ఎవ్రీబడి, అండ్ సచ్ ఎ లవ్లీ ఫ్యామిలీ అండి ప్రొడ్యూసర్స్. వాళ్ళకి నేను కథ చెప్పేటప్పుడు కనీసం ఒక 20 మందికి కథ చెప్పానండి. మీరు ఎవరైనా నమ్ముతారో నమ్మరు. సచ్ ఎ వండర్ స్వీట్ ఫ్యామిలీ. ఎంత బాగా అంటే నీట్గా షూటింగ్కి వచ్చి 10 నిమిషాలు నీట్గా వాళ్ళు బయట వాళ్ళ చూసి మంచిగా ఆనందంగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఏ రోజు ఇంటర్ఫీర్ కాలేదు. మనస్ఫూర్తిగా ఈ సినిమా నా కోసం కాదండి, నేను చెప్తున్నాను, నా కోసం కాదు, మా ప్రొడ్యూసర్స్ కోసం, దీంట్లో యాక్ట్ చేసిన టెక్నీషియన్స్ కోసం, వాళ్ళందరి కోసం సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఎవరు దొరకరండి. వాళ్ళు మళ్ళీ సినిమా చేస్తే మళ్ళీ నాకే అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ సో ప్రౌడ్ బికాస్ వీకే ఫిల్మ్స్ నుంచి ఫ్యూచర్లో ఒక 100 సినిమాలు రావచ్చండి, కానీ ఫస్ట్ సినిమా డైరెక్టెడ్ బై రామ్ భీమ్నా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొంతమంది పేర్లు మర్చిపోయి ఉండొచ్చు. మీరందరూ ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించి సినిమా వీళ్ళందరినీ చూసినందుకు మీకు అందరికీ టీజర్ నచ్చుందని. సినిమా కూడా ఐఎమ్ ప్రామిసింగ్ అండి, ఇట్ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ. సినిమా కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా అందరు చూస్తారని. అండ్ ఇక్కడికి వచ్చిన నా ఫ్యామిలీకి, ఎవ్రీబడి, ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీబడి, మీడియా అండ్ జర్నలిస్ట్, మై థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో చూసాం కదా ఆకతాయి. ఇలా ఈ టీజర్ అందరూ ఆకతాయి టీజర్ అందరం చూసాం ఇప్పుడే. నిజంగా నాకు ఈ సినిమా గురించి అయితే ఏమీ తెలియదు. ఇక్కడికి ఏదో అనుకోకుండా రావడం జరిగింది. ఈ టీజర్ చూసాం. ఈ టీజర్లో హీరో చాలా అందంగా ఉన్నాడు, అలాగే హీరోయిన్ కూడా చాలా అందంగా ఉంది. అన్ని రకాలుగా ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకని ముఖ్యంగా ఈ ఆకతాయి క్రూని అభినందిస్తూ డైరెక్టర్ గారికి శుభాకాంక్షలు చెప్తూ, ఈ సంవత్సరం ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మళ్ళీ డైరెక్టర్ గారికి మంచి మంచి సినిమాలు రావాలి. అందులో ఈ హీరోయిన్ మళ్ళీ యాక్ట్ చేయాలి. ఈ నిర్మాతలు ఇలాగే ఇప్పుడు మన అజయ్ ఘోష్ గారు అన్నట్టుగా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా డైరెక్టర్ గారిని కానీ అందరినీ వాళ్ళు డబ్బు పరంగా చాలా గొప్పగా అందరికీ ఇచ్చేశారు. అందుకని ఈ నిర్మాతలు మళ్ళీ మళ్ళీ గొప్ప గొప్ప సినిమాలు తీయాలి, అందరికీ పనులు ఇవ్వాలి అని ఆశిస్తూ, ముఖ్యంగా ఈ అనుకోకుండా ఇక్కడికి వచ్చినా కూడా ఎన్నో ఏళ్ళుగా అంటే గోపాలకృష్ణ గారు ఇండస్ట్రీకి రాకముందు నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఈ పరుచూరి బ్రదర్స్తో నా అనుబంధం ఎప్పటికీ మరువలేనిది. అది మళ్ళీ ఆయన చూసే అవకాశం ఇక్కడ నాకు కలిగినందుకు ఎంతో సంతోషిస్తూ, ఈ సినిమా ఒక మంచి ట్రెండ్ను సృష్టించాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. జై హింద్. థ్యాంక్ యూ. లో అంటే డైరెక్టర్ గారు నాకు ఫస్ట్ స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ చెప్తాడు ఏంటంటే, మీ సినిమా చూసేసాం ఆల్రెడీ, మేము ముందే చూసేసాం అనమాట. అంటే ఆయన ఎంత బాగా చెప్పేవారంటే, సినిమా చూసి చెప్పినట్టుగా అనమాట. ఆల్రెడీ సినిమా తీసేసి షూటింగ్ సినిమా చూసి చెప్తే అలా చెప్తారు స్టోరీ, అలా చెప్పారు ఆయన. అది చెప్పడం చూస్తే మాకు చాలా ఈజీ అయిపోయింది అనమాట. ప్రతి టెక్నీషియన్కి ఎంతో చక్కగా అంటే చెప్పడం అంటే మనం హ్యాపీగా చేసుకోవచ్చు అన్నట్టు. ఒక సినిమా తీసిన చూసి మళ్ళీ ఎలా తీస్తే ఎలా ఉంటుందో అంత బాగా చేసేలాగా చెప్పారనమాట. ఆయన చాలా గ్రేట్ వర్క్ పర్సన్ అండి. ఆయన ఎంత టాలెంటెడ్ అంటే ఎవరికి ఎలా చెప్పాలి, ఎలా చేయించుకోవాలి అని ఆయనకు బాగా తెలుసు. ఆయన యాక్చువల్లీ ఇక్కడే కాదు, అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా చదువుకొని వచ్చారు. ఆయన దగ్గర కొన్ని చాలా మెళకువలు మేము తెలుసుకున్నాం మేము. ఆయన క్రమశిక్షణ కానీ, చాలా టైమింగ్ కానీ, లేదంటే పని విధానం కానీ, ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్ గ్రేట్ డైరెక్టర్ అనమాట ఆయన. అలాగే అటువంటి డైరెక్టర్ గారికి మంచి ప్రొడ్యూసర్స్ అండి, 3 ప్రొడ్యూసర్స్, కానీ ఒక ప్రొడ్యూసర్లాగే లెక్క. ఎందుకంటే ముగ్గురితో ఒకటే మాట, ఒకటే స్టైల్ అన్నట్టు, ముగ్గురు కలిసే చేస్తారన్నట్టు. మాకు ఏ ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఎప్పుడు కూడా టెక్నీషియన్ ప్రాబ్లం కానీ ఏమీ రాకుండా షూటింగ్ టైంలో కానీ ఎనీ టైము ఆయన అసలు వాళ్ళు మా దగ్గర ఉన్నట్టుగా ఉండి ఎంత బాగా చేసుకున్నారు. అందుకే చూడండి టీజర్ ఎంత బాగా, టీజరే కాదండి సినిమా చాలా బాగా వచ్చింది. టీజర్ చూస్తే మాకే అనిపించింది ఏంటి ఇంగ్లీష్ సినిమాలో ఉంది, చాలా బాగుంది అనిపించింది, చాలా హ్యాపీ అనిపించిందండి. ఈ సినిమాకి నేను ఆర్డర్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో నాకు ఫస్ట్ సతీష్ అన్నయ్య, జయఘోష్ గారు, డైరెక్టర్ గారు, వీళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇందులో అవకాశం ఇచ్చినందుకు. ఇందులో ఫైట్ మన హీరో గారు చాలా బాగా చేశారు. ఇందులో చాలా కష్టపడి చేసాం. నాతోటి పాటు మన అసిస్టెంట్ డైరెక్టర్స్, కెమెరామెన్స్, ఆర్ట్ డైరెక్టర్, సెట్ డిపార్ట్మెంట్స్, 20 యూనిట్ కష్టపడి చేసిన సినిమా. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని నేను మన సిరిసిల్ల మల్లికన్కు మొక్కున్నాను. డైరెక్టర్ కూడా చెప్పాను, టీజర్ రెడీ అయినంటేనే సార్ సిరిసిల్లకు వెళ్ళి నేను గుడ్డు కొట్టుకొస్తాను సార్ అని మొక్కున్నాను. రేపు సిరిసిల్లకు వెళ్ళి గుడ్డు కొట్టుకొస్తున్నా. ఈ సినిమా డెఫినెట్ సక్సెస్ అవ్వాలని మాకందరికీ, ఈ సినిమాలో ఎంతమంది పనిచేసే వాళ్ళందరికీ కష్టపడి చేశాం కాబట్టి అందరికి పేరు రావాలని. ప్రొడ్యూసర్స్ ముగ్గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్. బట్ వాళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ అన్న పరమేశ్వరుడే. వాళ్ళు ముగ్గురు మా ఇందాక ఆడేట మాట్లాడినట్టు వాళ్ళు ముగ్గురు ఒకటే మాట ఒకటే పాట. మాస్టర్ గారు ఎంత అవుతుంది, ఇంత తీసుకో చేయండి, మీరు ఎక్కడ కాంప్రమైజ్ కావకండి, మీకు ఏది కావాలి. అలానే డైరెక్టర్ గారు, మాస్టర్ గారు మనకు ఫైట్లో కానీ చేజ్లో మీకు ఏది కావాలో ఎంత అవుతుంది అలా ఇచ్చిన వ్యక్తి డైరెక్టర్ గారు. పొజిషన్ బాగుంది. డైరెక్టర్ గారు చాలా థ్యాంక్స్ సార్ ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఇందులో మన పవన్ బాక్సింగ్ ఫైట్ చేశాడు, చాలా బాగా చేశాడు పవన్. హ్యాపీ థ్యాంక్ పవన్. ఎక్కువ మాట్లాడబోతున్నా ఏంటంటే అన్నయ్యతో మా గురుగారు రాజు మాస్టర్ గారు, నేను ఫైట్ ఉన్నప్పుడు కూడా అన్నయ్యకు అప్పుడు కూడా కాలుకు దండం పెట్టాను. అన్నయ్య సినిమా నేను సర్దార్ సర్వై పాప నా సినిమా చేశాను. చాలా థ్యాంక్స్ అన్న. తెలంగాణ హిస్టరికల్ మూవీ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సర్దార్ పాపను చేశాను, అలాగే బతుకమ్మ సినిమా కూడా చేశాను. చాలా సినిమాలు చేశాను. చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. అంత మించి మాట్లాడలేకపోతున్నా. చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు హీరో అని పిలిచేవారు. వాట్ డిడ్ ఐ నో దెన్ దట్ టుడే వుడ్ బి అ హీరో. అండ్ ఏమైనా మామూలు చేస్తారండి ఇంత. సచ్ అ వండర్ఫుల్ టీమ్ ఐమ్ గెటింగ్ టు వర్క్ విత్, ఫ్రమ్ ది వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ రామ్ గారు, ది కెమెరామెన్ గారు వెంకట్ గారు, ఆర్ట్ ఫైట్ మాస్టర్ గారు, అండ్ బ్రిలియంట్ యాక్టర్స్. After seeing the teaser, I was like, wow. I had so much to say, but I will not be able to say. There are a set of people that I would like to really thank, okay? My mom and dad, who have helped me throughout, from when I was a kid. They let my dream, they never killed my dream. Thank you for that. Set lo tasty annavandi. South Indian food ante na favorite. Assala set ki elli tinu ani cheppochu ma mummy kaani. పొద్దున్న 4కి లేసి నా కోసం డైట్ ఫుడ్ ప్రిపేర్ చేసి అంత కష్టపడినందుకు నేను ఎలా చెప్పాలి, ఐ డోంట్ నో హౌ గ్రేట్ఫుల్ ఐ యామ్. మై జిమ్ కోచ్ సూరజ్ సన్సిల్ గారు, హీ ట్రైన్డ్ మీ. హీ డింట్ నో మూవీ చేస్తున్నానని తెలీదు. నాకు ఇలా వెయిట్ లాస్ చేయాలండి, 95 kgs నేను. మూవీ వచ్చేసి అసలు ఏం చెప్పలేదు. వెయిట్ లాస్ అంటే ఓకే అని అస్సలు వితౌట్ ఎనీ కాంప్రమైజ్ వర్కౌట్ చేయించి యోలో ఫిట్నెస్ జిమ్ అని మా ఫ్రెండ్ ఒకసారి చెప్తే అక్కడికి వెళ్ళి చేశాను. విదిన్ 2-3 months there was a drastic change. ఫైట్ మాస్టర్ గారు, డాన్స్ మాస్టర్స్, ఐ వర్క్ విత్ ది బెస్ట్ ఆఫ్ పీపుల్ అండి. స్వర్ణ మ్యామ్ గారు, మరి సతీష్ మాస్టర్, జానీ మాస్టర్, అమిత్ గారు, దీస్ గైజ్ ఆర్ జెమ్స్ అండ్ గెటింగ్ టు వర్క్ విత్ దెమ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇర్ఫాన్ మిర్జా, ఐ లవ్ యూ మ్యాన్. హీ వాజ్ ది వన్ హూ అడ్వైజ్డ్ మీ, అరే ఇంట్లో ఛాన్స్ దొరుకుతున్నప్పుడు చేయకుండా ఎందుకురా, బాంబేకి వెళ్ళి ఏం చేస్తావురా అని అడ్వైస్ చేసినందుకు, నేను ఈ అడ్వైస్ తీసుకున్నందుకు, ఇఫ్ ఐ వుడ్ హెవ్ సీన్ దిస్ అండ్ ఇఫ్ ఐ వాజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ దిస్, ఐ వుడ్ హెవ్ డెఫినెట్లీ క్రైడ్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి. అండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఆఫ్టర్ సీయింగ్ ది టీజర్ చాలామంది థియేటర్స్కి వెళ్ళి చూస్తారని నాకు ఆ నమ్మకం ఉంది. అందుకే మీకు అడ్వాన్స్లో థ్యాంక్ యూ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్య అతిథులుగా వచ్చేసిన పెద్దలు అన్నయ్య గోపాలకృష్ణ గారు, అలాగే ఇండస్ట్రీలో మంచి పేరున్న అడ్వకేట్ వరప్రసాద్ గారు, అలాగే కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచ గారు, ఈ సినిమా నిర్మాతలు, హీరో, టెక్నీషియన్స్, మా మిత్రులు ఫైట్ మాస్టర్, మా సినిమాలు చేసిన ఫైట్ మాస్టర్ నంద్ గారు, ఇక్కడికి వచ్చిన అతిథులు, మీడియా మిత్రులు, ప్రెస్,
ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వెబ్సైట్స్ అందరికీ నా నమస్కారాలు. ఈ సినిమా 6 నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోలో ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి దానికి నేనే క్లాప్ కొట్టడం జరిగింది. ముందుగా వారికి నేను ప్రొడ్యూసర్స్కి నేను ప్రత్యేక అభినందన తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా ఆగకుండా నేను చాలాసార్లు తెలుసుకోవడం కూడా జరిగింది. మా డైరెక్టర్ గారు కూడా అప్పుడప్పుడు వచ్చి ఛాంబర్లో వచ్చి చెప్పేవారు. చాలా బెస్ట్ ప్రొడ్యూసర్స్ అండి. వాళ్ళు అనుకున్న తడవుగా దేనికి కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బ్రహ్మాండంగా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏ ఆర్టిస్ట్ కావాలన్నా ఆర్టిస్ట్ను ఇస్తూ చాలా కథకు తగ్గట్టుగా ఆర్టిస్ట్ను సెలెక్షన్ చేసుకోవడం, ఓన్లీ హీరో హీరోయిన్ కొత్త తప్ప తక్కిన వాళ్ళంతా పాత వాళ్ళని పెట్టి సినిమాని చేయడం అంటే దాన్ని ఇప్పుడు నేను టీజర్ చూసినప్పుడు డెఫినెట్గా ఈ ఇండస్ట్రీలో ఒక పెద్ద డైరెక్టర్ అవుతాడని రామ్ భీమన్ అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే టేకింగ్ చాలా అద్భుతంగా ఉంది. అన్నయ్య కూడా అదే చూస్తూ అన్నయ్య కూడా సంతోషపడ్డాడు ఇప్పుడు టీజర్ని చూస్తూ. రామ్ భీమ్ డెఫినెట్గా నువ్వు ఒక పెద్ద ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్ కావాలి, ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కూడా ఇండస్ట్రీలో ఇట్లాంటి వాళ్ళు ఉండాలి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉంటే డెఫినెట్గా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు టెక్నీషియన్స్ మాట్లాడే వాళ్ళ గురించి చాలా బాగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న ప్రొడ్యూసర్స్ చాలా వరకు కమిట్మెంట్ అన్నదానికి ఎంతో కొంత తగ్గించి ఇచ్చే రోజుల్లో వాళ్ళు అన్నదానికంటే కూడా ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తూ చాలా బాగా చేయడం జరిగింది. కాబట్టి ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటా ఉన్నాను. ఈ ఆడియో ఫంక్షన్ ఇంత ఘనంగా చేస్తున్నారు, ఈ టీజర్ ఫంక్షన్ ఇంత ఘనంగా చేస్తూ ఉన్నారు. రేపు సినిమా రిలీజ్ కూడా దీనికంటే ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చి ప్రచారాన్ని చేసి ఈ సినిమాని రిలీజ్ చేస్తే తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి యూత్ఫుల్లో సబ్జెక్టులు చిన్న సినిమాల్లో చాలా తక్కువగా చేస్తూ ఉన్నారు. దాన్ని మీరు యాక్షన్లో చాలా బాగా చేశారు. డెఫినెట్గా రామ్ భీమ్ నీకు మంచి పేరు రావాలి. ఇందులో చేసిన టెక్నీషియన్స్ అంతా పెద్దవాళ్ళు మంచి వాళ్ళని తీసుకున్నారు. ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ బాగా ఉన్నారు. కాబట్టి ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ డెఫినెట్గా మళ్ళొక సినిమా ఇదే ప్రొడ్యూసర్స్ చేయాలని కోరుకుంటూ ఈ ఇండస్ట్రీ ద్వారా వారికి వెల్కమ్ చెప్తూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. I'm thankful to the chief guests who have come giving their valuable time to us, and for all the people who have attended, including the media. I want the elders to speak for us. Okay. Thank you very much.